ఇరాన్ తగ్గట్లేదు, వార్నింగ్లకు భయపడడం లేదు, భీకర దాడులకు పాల్పడుతోంది. సౌదీ అరేబియాపై విరుచుకుపడింది ఇరాన్. అరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా దాడులు చేసింది. భారీ విధ్వంసం సృష్టించింది. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గల్ఫ్ ఆదాయ వనరులపై ఇరాన్ టార్గెట్ చేసింది. భారీ విధ్వంసం సృష్టిస్తోంది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన అరామ్కో రిఫైనరీపై దాడులు చేసింది. దీంతో రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇరాన్ తగ్గట్లేదు, ఇక వార్నింగ్లకైతే భయపడడం లేదు, ఇక భీకర దాడులకు పాల్పడుతుంది. సౌదీ అరేబియాపై విరుచుకుపడింది ఇరాన్. అరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా దాడులు చేసింది. భారీ విధ్వంసం సృష్టించింది. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక గల్ఫ్ ఆదాయ వనరులపై ఇరాన్ టార్గెట్ చేసింది. భారీ విధ్వంసం సృష్టిస్తోంది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన అరామ్కో రిఫైనరీపై దాడులు చేసింది. దీంతో రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేపట్టిన దాడిలో తమతో కలిసి రాని గల్ఫ్ దేశాలపై ఇరాన్ బగ్గుమంటోంది. 2 రోజులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లపైనే ఇరాన్ దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతోంది. సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అరామ్కోపై డ్రోన్ దాడి చేసింది. నిన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ క్షిపణిలో వర్షం కురిపించింది. తాజాగా బుర్జ్ ఖలీఫా సమీపంలోనూ డ్రోన్ దాడి చేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి విమాన చమురు రవాణా సేవలు ఆగిపోయాయి. గల్ఫ్ దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఫ్లైట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. విమానాలు నడవక పర్యాటక ప్రాంతాల్లో విలవిల్లాడుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలపై దాడులతో సౌదీ తదితర దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేపట్టిన దాడిలో తమతో కలిసి రాని గల్ఫ్ దేశాలపై ఇరాన్ బగ్గుమంటోంది. 2 రోజులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లపైనే ఇరాన్ దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతోంది. సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అరామ్కో పై డ్రోన్ దాడి చేసింది. నిన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. తాజాగా అయితే బుర్జ్ ఖలీఫా సమీపంలోనూ డ్రోన్ దాడి చేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి విమాన చమురు రవాణా సేవలు ఆగిపోయాయి. గల్ఫ్ దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఫ్లైట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. విమానాలు నడవక పర్యాటక ప్రాంతాల్లో వెళ్లాడుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలపై దాడులతో సౌదీ తదితర దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.